మనం హార్వెస్ట్ చేసుకోవాల్సిందే. ఇంకా అలా అప్పటికప్పుడే మనం వచ్చి చూసారు కదండి వింగ్డ్ అండి. మొన్న నాకు ఈ సిటీజీ మీట్ ఉన్నాయి కదా చిన్న చిన్నవి. ఫస్ట్ హాయ్ హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. అందరికీ ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? మన చుట్టూ అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. ఈరోజు అయితే చలికాలంలో అధిక దిగుబడినిచ్చే ఒక మొక్క కోసం తెలుసుకుందామండి. ఆ పంట కనుక మనం అక్టోబర్లో వేసుకున్నామంటే చక్కగా ఇప్పుడు డిసెంబర్లో కల్లా ఎక్కువ ఈల్డ్ని అయితే ఇస్తుంది. 2 నెలల్లో ఈ పంట అయితే స్టార్ట్ అయిపోతుంది. మనకి ఇంకా అలా కోసుకుంటూనే ఉండాలండి. అదేంటో అనుకుంటున్నారా? వింగ్డ్ బీన్స్ అండి. మనకి రెక్కల చిక్కుడని అంటారు. అవి ఇప్పుడు కొత్తగా మనకి వస్తూ ఉన్నాయి. ఇంతకు ముందు అయితే ఇటు సైడ్ పండించేవారు కాదండి, కానీ ఇప్పుడైతే అందరు గార్డెనర్స్లోని ఇవైతే చూస్తున్నాం. చాలా బాగుంటుందండి టేస్ట్ కూడా. ఆ వింగ్డ్ బీన్స్ని ఎలా నాటుకోవాలి ఫస్ట్ నుంచి మనం అయితే ఇప్పుడు చూద్దాము. అది దాని యొక్క కేర్ చూద్దాం. అసలు ఎలాగ వేసుకుంటే అది మనకి ఎక్కువ ఈల్డ్ వస్తుంది అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం అండి. కొత్తగా చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అయితే ఫస్ట్ మనం ఈ మొక్కల్ని మనం విత్తనాలని ఎలా వేసుకోవాలనేది నేను చెప్తానండి. ఆల్రెడీ నేను వేసేసుకున్నాను, నాకైతే ఈల్డ్ కూడా వచ్చింది. మీకు అప్పుడు చూపించాను కూడా. ఆ మొక్కలు తీసుకొచ్చి నాటడం అనేది ఒక వీడియోలో ఉంది. చిక్కుళ్ళు వేసానండి అని చెప్పాను. అన్ని రకాల చిక్కుళ్ళు, పర్పుల్ చిక్కుడు, మనకి తీగజాతి చిక్కుడు, అలాగే ఇవి వింగ్డ్ బీన్స్ కూడా వేసుకున్నాను అనమాట. వింగ్డ్ బీన్స్ అనేది నేను 2 సంవత్సరం అంటే మన కిందటి సంవత్సరం నేను వేసుకున్న మొక్కలు. అప్పుడు నేను ఒక్కటి ఎవరో ఇస్తేనండి, మన ఫ్రెండ్స్ గార్డెనర్ ఫ్రెండ్స్లోనే ఒక్కటి ఇచ్చారు. అందులోని ఒక 6-7 విత్తనాలు ఉంటే వేసాను. అవి 3 మొక్కలు అయితే వచ్చాయండి. ఆ 3 మొక్కల నుంచి చాలా ఈల్డ్ అయితే తీసుకున్నాను. నేనైతే 2 ఉంచానండి మొక్కకి. అవి మళ్ళీ ఈ సంవత్సరానికి పనికొస్తాయని చెప్పి అవి చక్కగా ఇప్పుడు ఆ విత్తనాలు వేసుకుంటే మనకి ఇప్పుడు మళ్ళీ బోలెడని మొక్కలు అయిపోయాయి. అలాగే కొంచెం ఈల్డ్ కూడా వచ్చేస్తుంది. అలాగా మనం ఇప్పుడు ఈ సంవత్సరానికి పండించుకున్న పంటని కొన్ని విత్తనాల కోసం ఉంచేసుకున్నామంటే మళ్ళీ నెక్స్ట్ ఇయర్కి మనకు అది ఉపయోగపడుతుంది కదా. ఇప్పుడు నాకైతే అదే యూజ్ అయ్యిందండి. సరే, అయితే ఇప్పుడు మనం అలా వేసుకుందాం అనేది నేను చెప్తాను. నేనైతే ఫస్ట్ విత్తనాలని ఇలాగా చిన్న చిన్న మగ్స్ కొనుక్కుంటానండి. 20 రూపాయలు ఈ మగ్గు. ఇందులో కాస్త మట్టి, కోకోపీటు, అలాగే కొంచెం వర్మీ కంపోస్ట్ వేసేసి నేను ఎప్పుడైనా విత్తనాలు ఇలా నాటుకుంటాను అనమాట. ఇప్పుడు చూడండి, ఇందులో నేను ఏం వేసానంటే మీకు దగ్గర నుంచి చూపిస్తానండి. ఇగో ఇలాంటి మగ్స్లోనే నేను అప్పుడు వేసుకొని ఒక వీడియో కూడా నేను చూపించాను తెచ్చి నాటడం. అయితే ఇప్పుడు ఇందులో చెర్రీ టమాటోస్ వేసానండి, కొన్ని రకాల చెర్రీ టమాటోస్. మనం ఇలా మగ్గులో స్పేర్గా వేసుకున్నామంటే చక్కగా వస్తుందండి. కొత్త సాయిల్ కలుపుతాం కాబట్టి మనకి ఏ విత్తనమైనా జర్మినేషన్ అయితే ఉంటుంది. అవి సేమ్ బఠానీల్లా ఉంటాయండి. బఠానీల్లా ఉండే ఆ గింజల్ని చక్కగా ఇలాగా ఒక 4-5 వేసేసుకున్నామంటే బోలెడని మొక్కలు వస్తాయి. అయితే ఆ విధంగా వచ్చిన మొక్కల్ని నేను తెచ్చి ఇక్కడ నేను నాటుకున్నాను. ఇక్కడ మీకు కనిపిస్తున్నాయి. ఇప్పుడు అయితే వింగ్డ్ బీన్స్ అయితే రెడీగా ఉన్నాయండి. ఇంకా నాకు హార్వెస్ట్కి అయితే చాలా కాస్తున్నాయి. మీకు చూపించాలని చెప్పి ఇప్పుడు దగ్గర నుంచి చూపిస్తున్నాను. చూడండి, ఇవి ఇంచుమించుగా రెక్కల్లాగా ఉంటాయండి. పక్షుల రెక్కలు ఎలా ఉంటాయి ఆ టైప్లో కొంచెం మనకు అలా కనిపిస్తాయి అన్నమాట. ఇవి కొత్త వెరైటీ చిక్కుళ్ళలో చాలా పెద్ద సైజు లావుగా వస్తున్నాయండి. ఇక్కడ కూడా వేసుకున్నానండి. నేను వేసింది ఇందులోనే చూపిస్తున్నాను చూడండి. ఇది బ్లాక్ టబ్ అనమాట. అంటే ఇలాగా స్క్వేర్ టైప్లో ఉంటుంది కదా. ఇవి అయితే జాలీలాగా కన్నాలు కూడా ఉన్నాయి. ఇందులో గ్రో బ్యాగ్స్ నేను వేసేసుకున్నాను. అందులోనే ఈ మొక్కలను వేసానండి. ఆకులు చూస్తే ఇలా ఉంటాయి. మనం ఈ విత్తనం వేసిన 10-12 రోజుల కల్లా మనకి జర్మినేషన్ అయిపోతుంది. 4 ఆకులు ఎదిగిన తర్వాత మనం తెచ్చి ఇలాంటి దాంట్లో వేసుకోవాలి. అయితే నేను వెడల్పాటి టబ్ అయినా పర్వాలేదు, గ్రో బ్యాగ్స్ అయినా పర్వాలేదండి. కాకపోతే మనం అందులో మట్టి మిశ్రమం కలుపుకునే ముందు నేను ఏం చేశానంటే కిచెన్ వేస్టేజ్ని అడుగున వేసేసి మరి కొమ్మలు కొట్టినవి, తీగజాతులు, ఎండిపోయిన ఆకులు అన్నీ కూడా కిందన అడుగున భాగం అంతా వేసేసి దాంట్లోని కొంత సాయిల్ పైన మనం కలుపుకున్న మట్టి మిశ్రమం యాడ్ చేసి అప్పుడు నేను ఆ విత్తనాలు అదే నారుని తీసుకొచ్చి వేసానండి. అది వేసిన తర్వాత దాని రిజల్ట్ అయితే అండి ఎంత బాగుందంటే మనకి కిచెన్ వేస్టేజ్తో చాలా బాగా వస్తుందండి ఈల్డ్ అనేది. చూడండి, ఇలాగా విత్తనాలు అని చెక్క విత్తనాలు అంటున్నాను, ఈ వింగ్డ్ బీన్స్ అండి చాలా బాగా కాస్తున్నాయి. మీకు ఇక్కడ కూడా కనిపిస్తాయి చూడండి. ఎంత చక్కగా అంటే అలాగ గుత్తులుగా మనం హార్వెస్ట్ చేసుకోవాల్సిందే. ఇంకా అలా అప్పటికప్పుడే మనం వచ్చి గార్డెన్లో తెంపుకోవచ్చండి. ఈ విధంగా కాస్తూ ఉంటాయి. వేసుకున్న తర్వాత మనం కాస్త తీగలు జాతి కాబట్టి ఇది మనకి కొంచెం ఒక కర్రని కానీ లేదా ఇలా వైర్లు ఉన్న హ్యాంగింగ్స్ కానీ మనం వాటిని చుట్టేయాలి పైకి వచ్చేసి ఇలాగా. అవి చక్కగా ఇలా పైకి వెళ్ళిపోతాయి. నేను చేసుకున్న స్టాండ్స్ ఉన్నాయండి. కొంచెం సిమెంట్లో వాటర్ బాటిల్లో వేసేసి ఇలాగ ప్లాస్టిక్వి
పైపులు ఉంటాయి కదా, అందులో ఉంచాను. అవి నాకు చాలా యూస్ఫుల్గా ఉంటాయి. ఇలాంటి వాటికి ఆ మట్టిలో పెట్టేసి ఇలా పెడతాను, దీని నుంచి ఇలాగా పాకుతాయి అన్నమాట పైకి. ఆ విధంగా ఇది వెళ్ళిన తర్వాత మనకి అప్పుడు మొగ్గలు అనేవి స్టార్ట్ అవుతాయి. పర్పుల్ కలర్లో ఉంటాయి, పెద్ద బ్లూ కలర్లో డిఫరెంట్గా. పువ్వు కూడా భలే ఉంటుందండి. ఈ విధంగా ఇది మనకి కాయ రూపంగా మారుతుంది అనమాట. చూసారు కదండి, ఆ పువ్వులు రావడానికి మనం బనానా లిక్విడ్ ఫర్టిలైజర్ అయితే ఇవ్వాలండి. ఆ పూత మనకి ఎక్కువ అవుతుంది అనమాట. ఆ విధంగా ఇస్తే పొటాషియం అందుతుంది కాబట్టి మొక్క అనేది చక్కగా పూత ప్రతి కొమ్మకి కూడా మనకు పువ్వులు వచ్చేస్తాయి. ఈ విధంగా అవి కాయలుగా మారుతాయి. సో మనకి అది ఇవ్వాలి. తర్వాత మనకి ఈ వింగ్డ్ బీన్స్ అనేవి వస్తున్నప్పుడు చేసి మొక్కకి ఇంకా బలం సరిపోదు. ఇప్పటి వరకు మనం ఇచ్చిన కిచెన్ వేస్టేజ్ మట్టిలో కలిపిందే మనకి మొక్క ఎదుగుదలకి బాగా ఉపయోగపడుతుంది కదా. తర్వాత ఇప్పుడు మనం ఇలాగ ఎక్కువగా కాయలు ఉన్నప్పుడు దానికి బలం సరిపోదు కాబట్టి మెన్యూర్ ఇవ్వాలండి. మెన్యూర్ని కనుక మొక్కలోని వేసేస్తే చాలా కాపు బాగా వస్తుంది. అప్పుడు మనకి ఇంకా పెరుగుతాయి అనమాట అండి. ఈ విధంగా చేసుకోవాలి. మనకి 2 నెలల కల్లా ఈ పంట అనేది మనం చేతికి అందుకుంటాం. చాలా మంచిగా ఈజీగా చేసుకోవచ్చండి. అయితే దీనికి ముఖ్యంగా పేనుబంక బాగా ఎఫెక్ట్ చేస్తుందండి. నేను మొన్న చూపించాను పేనుబంకకి ఎలాగ మనం కంట్రోల్ చేసుకోవాలనేది. పర్ఫెక్ట్గా 100% నాకు రిజల్ట్ ఇచ్చింది. మీకులో ఎవరికైనా పేనుబంక ఉంటే ఈ విధంగా చేయండి. నేను ఆ వీడియో కూడా నేను లింక్ ఇస్తానండి బయోలో, ఓకేనా. అందులో ఏం లేదండి, కుంకుడు పులుసు అలాగే పొగాకు కాళ్ళు తెప్పించుకొని అందులో చక్కగా ఒక 2 days నానబెట్టేసి ఆ లిక్విడ్లో కొంచెం షాంపూ వేసుకోవచ్చు, లేదా ఇంకా షాంపూ అక్కర్లే, కుంకుడుకాయలు వేసాం కాబట్టి. కానీ ఒక రోజు ఇది ఇవ్వండి, ఇంకొక రోజు దాంట్లో ఆవు పంచకం కలిపేసి మళ్ళీ రెండోసారి కూడా స్ప్రే చేస్తారంటే పేనుబంక మటుమాయం అండి. అసలు ఇప్పటి వరకు నాకు లేదనమాట. ఆ రోజు నేను ఇవన్నిటికీ కాయలు కూడా వచ్చాయి. సో ఇప్పుడైతే క్లియర్ అయిపోయింది. పచ్చగా ఆకులు అయితే బాగున్నాయండి. పేనుబంక ఒకసారి వచ్చిందంటే పట్టేసి చూసుకోకపోతే మొక్క అంతా కూడా వ్యాపించేస్తుంది. చుట్టుపక్కల ఉన్న మొక్కలకు కూడా అది స్ప్రెడ్ అయిపోతుందండి. అన్ని మొక్కలకి వచ్చేస్తాయి కాబట్టి మనం తొందరగా చూసుకొని కంట్రోల్ చేసుకోవాలి. ఇప్పుడు మీరు దగ్గర నుంచి చూడండి చక్కగా ఎలా కాస్తున్నాయి అనేది. ఇక్కడ కూడా వేసుకున్నానండి. ఇదిగోండి పిందెలు. చిన్న చిన్నవి ఎన్ని ఉన్నాయి చూడండి, ఎదుగుతున్నాయి అన్నమాట. ఇక్కడ కూడా అంటే ఇంకా అలా చెట్టు నిండా మనకి కాపు ఉంటుంది. చూస్తున్నారా, ఒక ఆకుకి కూడా అలా ఎదుగుతున్నాయి, కనిపిస్తూనే ఉన్నాయి. కొంచెం ఇక్కటి వైపు మనకి చీకటిగా ఉంటుందండి, చూసుకోండి, ఏమనుకోవద్దు. మొక్కల్లోకి వచ్చేసరికి ఆకుల వల్ల మనకి ఇక్కడ చీకటి అనేది కనబడుతుంది. చూడండి ఇటువైపు, ఇగోండి. అంతే అండి. ఇప్పుడు ఇవి మనం లేతగా ఉన్నప్పుడే హార్వెస్ట్ చేసుకున్నాం అనుకోండి, మనకి ఇవి చాలా బాగుంటాయి. గింజ వచ్చేసింది అనుకోండి, మనకి లోపల గింజ కనుక వచ్చేస్తే ఏమవుతుందంటే కొంచెం ముదిరిపోయి అంత టేస్ట్ అనిపించదు. సో మనం ఇలా లేతగా ఉన్నప్పుడు కట్ చేసుకుంటే చక్కగా బజ్జీలు వేసుకోవచ్చు, అలాగే వేపుడు చేసుకోవచ్చు. ఇంకా కావాలంటే మనం ఇగురుగా కూడా వండుకోవచ్చండి. టమాటో వేసుకొని వండుకుంటే చాలా చాలా బాగుంటుంది. నేనైతే ఇంకా చూస్తూ వండలేకపోతున్నాను, కోసేస్తున్నానండి. ఎన్ని కాస్తున్నాయో చక్కగాన గుత్తులుగాన. ఇది ఇంకా కొంచెం ఎదుగుతుందేమో అని అనిపిస్తుంది. చాలా గాలి వేసేస్తుందండి. మొన్న నాకు ఈ సిటీజీ ఇక్కడ మనకి మేళా అయింది కదండి, ఆర్గానిక్ మేళాలో విత్తనాలు ఇవే అడుగుతున్నారండి, ఎక్కువగా అడిగారనమాట. నేను అక్కడికి తీసుకెళ్ళినవి అయితే ఒక 10 విత్తనాలు అయ్యి ఉంటుంది. ఒక 5గురికి ఇచ్చినట్టున్నానండి, ఎందుకంటే లేవు కదా. నేనే 2 కాయలు అయితే ఉంచాను సీడ్స్ కోసం. అవి మిగిలినవి తీసుకువెళ్ళి ఆ రోజు అడిగిన వాళ్ళకి ఇచ్చేసానండి. సో ఇంకా ఇవి మళ్ళీ నేను ఎవరైనా అడిగితే నెక్స్ట్ టైము వాళ్ళకి అందేలాగైతే ప్లాన్ చేస్తానండి తప్పకుండా. ఇగోండి లేతగా ఉన్నాయి. మళ్ళీ ఇవి మనం సీడ్స్కి ఉంచేయాలంటే ఒకటి ఉంచేస్తే చాలు, మనకైతే నెక్స్ట్ ఇయర్కి పనికొంచేస్తుంది. ఇంకా ఎవరికైనా పంచాలనుకుంటే ఒక 5-6 ఉంచాలి. చూస్తానండి, ఇది కొంచెం ముదిరింది, సో ఇది ఉంచేస్తాను. నెక్స్ట్ మళ్ళీ వచ్చినవి కొన్ని అయితే సీడ్స్కి అయితే ఉంచుదాం. చాలామంది హ్యాపీ అయిపోయారండి ఆర్గానిక్ మేళాలో. కొంతమందికి సీడ్స్ ఇస్తే హ్యాపీగా ఫీల్ అయ్యారు. చూసారండి,
ఈ మాత్రం వచ్చాయి. ఒక 3 మొక్కలు వేసాను అనమాట. 3 మొక్కలకే మనకి ఇన్ని కాయలు వచ్చాయి. ఇంకా ఉన్నాయి కదా చిన్న చిన్నవి, ఫస్ట్ హార్వెస్ట్ అండి. చక్కగా వచ్చాయి, చినుకులు కూడా పడిపోతున్నాయి. మరి ఇక ఈ వీడియోని ఇంకా ఇప్పటితో ఆపేస్తున్నాను, ఎందుకంటే వర్షం వచ్చేస్తుంది. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే నన్ను తప్పకుండా అడగండి. అదండి, వింగ్డ్ బీన్స్ పంటని ఎలా పండించుకోవాలనేది నేనైతే ఇదే ఎక్స్పీరియన్స్తో నేనైతే చేస్తున్నాను. నా ఎక్స్పీరియన్స్ మీతో పంచుకోవాలని చెప్పి ఈ వీడియో తీసానండి. వింగ్డ్ బీన్స్లో చక్కగా ఫైబర్ ఉంటుంది, మంచి ప్రోటీన్, చాలా యూస్ఫుల్ అండి. మనకి హెల్త్ పరంగా కూడా మంచి బెనిఫిట్స్ ఉన్నాయి. సో ఈ మొక్కలు అయితే తప్పకుండా పెంచుకోండి. చలికాలంలో విపరీతమైన పంట అయితే పండుతుంది. సో మీరు కూడా పెంచుకుంటారని ఆశిస్తున్నాను. ఈ పాటికి వేసుకోకపోతే ఇప్పుడు వేసినా అంతగా రావు, కానీ నెక్స్ట్ ఇయర్ అయినా ప్లాన్ చేయండి, సీడ్స్ ఎవరి దగ్గరైనా సంపాదించి. ఓకేనండి, ఈ వీడియో నచ్చిందా? నచ్చితే కామెంట్ సెక్షన్లో తప్పకుండా మీ ఒపీనియన్ని షేర్ చేయండి. మళ్ళీ మంచి వీడియోలో నెక్స్ట్ వీడియో కలుద్దామండి. అప్పటి వరకు బాయ్ అండి.